బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ బ్లో అవుట్ అయింది. భారీగా గ్యాస్ లీక్ అవుతున్న దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మల్కీపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి సుమారు 100 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. దీంతో హుటాహుటిన ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. సుమారు 300 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దట్టమైన పొగ ఆ గ్రామాన్ని కమ్మేసింది. మంటల ధాటికి వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయాయి. దీంతో సమీప గ్రామాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. గ్యాస్ లీక్ అయి చెలరేగుతున్న మంటలతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి. బ్లోఅవుట్ ప్రాంతాన్ని ఇప్పటికే కలెక్టర్ విజిట్ చేసి అక్కడ మంటలు అదుపులోకి రావడానికి 24 అవర్స్ టైం పడుతుందని చెప్పిన నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కవిత, ఇప్పుడు మన సంఘటన స్థలంలో ఉన్నాము. అదిగో మనకు దూరంగా బ్లోఅవుట్ కనిపిస్తుంది. దాదాపు కేవలం 200-300 అడుగుల దూరంలోనే బ్లోఅవుట్ ఉంది. చూస్తున్నాం పెద్ద ఎత్తున భారీ ఎత్తున మంటలు, దాదాపు 20-30 అడుగుల మేర మంటలు ఎగిసి పడుతున్నాయి. అదే బ్లోఅవుట్ పాటు ఒకవైపు విపరీతమైన సౌండ్, దాదాపు కిలోమీటర్ల మేర ఈ భారీ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 12:30కి బ్లోఅవుట్ ప్రారంభమైంది. నిరాఘాటంగా ఇంకా మండుతూనే ఉంది. గ్యాస్ అయితే పెద్ద ఎత్తున వెల్ల ఉందని భావిస్తున్నారు. దాంతో మంటలు అయితే భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇది మొత్తం కూడా చుట్టూ కొబ్బరి తోటల మధ్య, వరి పంట పొలాల మధ్యన ఆ గ్యాస్ వెల్ల ఏదైతే ఉందో ఓఎన్జీసీ తీసుకున్న సైట్ అది. ఓఎన్జీసీ 1993లో ఈ వెల్ని తీసుకుంది, ఐడెంటిఫై చేసింది. దాని తర్వాత దాదాపు 20 సంవత్సరాలు గ్యాస్ వినియోగించుకున్న తర్వాత 2024లో మరో కంపెనీకి లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీ మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇవాళ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ అయితే ప్రారంభించింది. ఆ ప్రారంభంలో భాగంగానే 2770 మీటర్ల అడుగున ఒక లేయర్ తగిలింది. ఆ లేయర్లో ఈ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుండగా ఒక్కసారిగా గ్యాస్ భారీ పరిణామంలో బయటికి రావడం జరిగింది. దాంతో ఒక్కసారిగా అంత పెద్ద ఎత్తున వచ్చిన గ్యాస్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఆవరించుకుపోయింది. దాని తర్వాత ఒకసారిగా బ్లోఅవుట్, నిప్పు అంటుకోవడంతో ఒకసారిగా బ్లోఅవుట్ రావడం జరిగింది ఒత్తిడి వల్ల. దాంతో ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ 30 అడుగుల మేర బ్లోఅవుట్ పెద్ద ఎత్తున అయితే మనకి ప్రాంతంలో కనిపిస్తుంది. స్థానికులంతా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే గ్రామానికి దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో గ్రామం ఉన్నా సరే గ్రామం మొత్తం ఖాళీ చేయించారు దాదాపుగా. ఎందుకంటే బ్లోఅవుట్ ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఎన్ని గంటలు కొనసాగుతుందో తెలియదు, ఎన్ని రోజుల వరకు వెళ్తుందో అంచనా వేయలేని పరిస్థితి. ప్రస్తుతానికైతే 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ అయితే బావిలో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. బ్లోఅవుట్ను అదుపు చేయడానికి ప్రత్యేకమైన సాంకేతిక నిపుణులు కావాలి. అదేవిధంగా సాంకేతికతకు సంబంధించిన మెషినరీ కూడా అవసరం. ఇవన్నీ రావాలి. స్పాట్కి వచ్చిన తర్వాత ప్రాథమికంగా అయితే జిల్లా కలెక్టర్ చెప్పడం 24 గంటల వరకు ఖచ్చితంగా పట్టే అవకాశం ఉందంటున్నారు. ఈలోగా ఏదైతే వెల్లుందో అది పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ పూర్తిగా మండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతా దట్టమైన పొగతో పొగంతా అలుముకునుంది. దాంతోపాటు నిరంతరంగా ఎగిసిపడుతున్న మంటలు అయితే మనకు కనిపిస్తున్నాయి. చుట్టూ కొబ్బరి చెట్లు కూడా పూర్తిగా కాలి దగ్ధమైపోయాయని చెప్పొచ్చు. మరోవైపు వరి పైరు ఉంది. దాదాపు 500 మీటర్ల మేర చుట్టూ ఈ ప్రాంతంలో ఎవరు వెళ్ళలేని పరిస్థితి. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచే ఈ ప్రాంతం నుంచి అందరూ గమనిస్తున్నారు. గ్రామస్తులు కూడా చుట్టుపక్కల రావడం జరిగింది. అయితే ఒకవైపు పోలీసులు అదేవిధంగా అధికారులు కూడా ఈ ప్రాంతానికి ఎవరిని వెళ్ళనివ్వకుండా నిలుపుదల చేస్తున్నారు. ఓఎన్జీసీ ఫైర్ ఫైటింగ్ టీములు అదేవిధంగా శిక్షణ పొందిన సిబ్బంది మాత్రమే లోపలికి వెళ్ళి ముఖ్యంగా దీనికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఏ రకంగా దీన్ని అదుపు చేయాలన్న పరిస్థితి ముందు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరోవైపు వాటర్ క్యానన్స్తో నిరంతరాయంగా వాటర్ దాని మీద పడేటట్టు అయితే ఫ్లో చేస్తున్నారు. ఇంకా ఈ పరిస్థితికి సంబంధించిన స్థానికులు కూడా ఎక్కడే ఉన్నారు. వీళ్ళంతా ఏమంటారో చూద్దాం. ఇది మీకు ఓఎన్జీసీ బ్లోఅవుట్ కొత్త కాదు, ఇప్పుడు మళ్ళీ ఈసారి బ్లోఅవుట్ వచ్చింది. ఎలా చూస్తున్నారు? ఇది ఇలాంటి దుర్మార్గం, ఇలాంటి సంఘటన జరుగుతుందని మేము మా లక్కవరం గ్రామంలో ఎప్పుడు కూడా ఊహించలేదు సార్. కానీ ఇలాంటి సంఘటనకి కారణం మెయిన్ ఈ ఓఎన్జీసీ యొక్క నిర్లక్ష్యం. ఇక్కడ ఎటువంటి సేఫ్టీ థింగ్స్ లేకుండా బాంబు బ్లాస్టులు చేయటం ఇప్పుడు ఆ బ్లోఅవుట్కి కారణం. ఇవాళ మా ఊర్లో అండి సగం మొత్తం ఊరు కూడా ఆడవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఈ శబ్దానికే మొత్తం పారిపోయి వెళ్ళిపోరే తెలు. ఏ ఊర్లో ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి. పాపం పొద్దున్న మధ్యాహ్నం వంటలు చేసుకున్నది కూడా ఎవరో తినలేదు సార్. ఇలాంటి దుర్మార్గం చర్యకి ఇలాంటి కర్మ మాకు రావటం కారణం ఓఎన్జీసీ. కేవలం ఓఎన్జీసీ నిర్లక్ష్యం. ఇక్కడ ఇలాంటి బాంబు బ్లాస్టింగ్ చేసిన ఎటువంటి సేఫ్టీ థింగ్స్ ఉన్నాయి సార్ అక్కడ ఏమీ లేవు. టెక్నికల్ టీము మేము గ్యాస్ లీక్ అవుతుందని చెప్పేసి 2 అవర్స్
పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎస్ఐ గారు కానివ్వండి, సిఐ గారు కానివ్వండి, మేము కానీ అందరం వచ్చాం. అలాగే మా వాళ్ళతో ఇక్కడ ఊళ్ళో టాంటం వేయటం, ఎవరిని కూడా గగ్గిపెట్లు కానీ అది గ్యాస్ వెలిగించడం కానీ ఊరంతా మొత్తం 4-5 ఊర్లు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. 2-3 గంటలు స్ప్రెడ్ అయిపోయినా సరే టెక్నికల్ టీంకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినా సరే వాళ్ళు అసలు పట్టించుకోలేదు. నరసాపురం నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్లు, ఒక 20 నిమిషాలు 30 నిమిషాల్లో రావాల్సిన టీము ఇంత 3-4 గంటలకు వచ్చింది సార్. అది మరి అసలు ఏముంది ఇక్కడ అసలు ఏంటంటే ఎంత భయం చేసి నిర్లక్ష్యం అంటే చెప్తున్నాను. 3-4 గంటలు ఇక్కడ సిఏ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, పాపం వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళ సిబ్బంది అయితే వాళ్ళు ముందే పారిపోయారు. ఓఎన్జీసీ సిబ్బంది ఉన్నారు, వాళ్ళైతే ముందే పారిపోయారు. అంటే ఏంటి మా ఊర్లు తగలబెట్టేమని చెప్పేసి వాళ్ళే పారిపోతే గ్రామస్తులు రక్షణ ఏదో అంటుండే. మేము అదే రక్షణ కాదండి, అంటే ఊర్లని నాశనం చేయటానికి వచ్చింది ఈ ఓఎన్జీసీ అండి. మరి ఇంత దుర్మార్గం సరికి ఇలాంటి మాకు ఈ కర్మ రావటానికి కారణమైన ఈ ఓఎన్జీసీ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అనివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం అనండి చర్య తీసుకోవాలండి. మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఇలాంటి సంఘటన కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో మలికిపురం మండలంలో ఇవాళ ఇరుసుమండ గ్రామంలో బ్లోఅవుట్ జరిగింది. మరి ఇది జరిగి ఉదయం 10 గంటలకి ఇక్కడ నుంచి గ్యాస్ రావడం జరిగింది. ఈ గ్యాస్ వచ్చినప్పుడు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా లక్కవరం, ఇరుసుమండ, బట్టేలంక, చింతలపల్లి, గోడపల్లి, ఈ విశ్వేశ్వరాయపురం ఈ 6 గ్రామాల్లో కూడా గ్యాస్ స్మెల్ రావడంతో అందరూ కూడా భయభ్రాంతులై ఇళ్లలోంచి బయటికి రావడం జరిగింది. ఏంటి అని సౌండ్ ఈలోగా 11:30కి ఒక భయంకరమైన పెద్ద సౌండ్ రావటం, ఆ సౌండ్ తోటి ఏంటి అని అందరూ కంగారు పడటం, ఆ విధంగా అందరూ ఇళ్లలోంచి బయటికి రావడం జరిగిందండి. కాసేపటికి మాకు కరెక్ట్గా 1-1:30కి బ్లోఅవుట్ జరిగింది. అది ఎప్పుడైతే గ్యాస్ గ్రామాల మీదకి గ్యాస్ ఎప్పుడైతే వచ్చేసిందో ఆ తరుణంలో ఇక్కడ మళ్ళా బాంబ్ వేసి గ్యాస్ని ఫైర్ చేయడం జరిగింది. ఈ ఫైర్ చేయడంతో మొత్తం ఇక్కడ మంటలు రావడం, ఆ బ్లోఅవుట్ ప్లేస్లో మంటలు రావడం జరిగింది. అయితే మరి పాసర్లపూడిలో ఓఎన్జీసీ వాళ్ళు ఒక టీం వచ్చిందండి 4:30కి. కలెక్టర్ గారు రావడం, కలెక్టర్ గారితో మేము ఏంటంటే ఇంతవరకు టీం రాలేదు అంటే, లేదు నాన్న ఇప్పుడే వచ్చారు, ఇప్పుడు లోపలే పంపించాం. వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే ఇది 24 గంటలకి పైబడి టైం పడుతుంది. తక్కువలో తక్కువ 24 నిరంతరాయంగా అక్కడ ఫ్లేమ్ వస్తూ ఉంది. జనాల పరిస్థితి ఏ గ్రామంలోని కూడా ప్రజలు దూరంగా ఎవరి వారి బంధువులు ఇంటి కొంతమంది ఏదైతే పునరావాస కేంద్రాలకి 2-3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కనీసం మంచినీళ్ళు కూడా పొద్దున్న 11:30 గంటలకి తీసుకెళ్ళిన వాళ్ళని ఇంతవరకు మంచినీళ్ళు కానీ ఏ ఆహారం కానీ ఇళ్లల్లో వండుకున్న వంట సామాన్లు కానీ వంట సామాగ్రి కానీ ఏం తీసుకెళ్ళడం, ఆహార పదార్థాలు కానీ ఏం తీసుకెళ్ళడం జరగలేదు. మరి ఇప్పుడు కట్టుబట్టలతోటి మొత్తం ఏ వస్తువు కూడా తీసుకోకుండా రెడ్ అలర్ట్ అనేది ఇక్కడ ఈ గ్రామాల్లో జారీ చేయడం జరిగింది. మరి ఈ గ్రామాల్లో ఎవరు కూడా ప్రజలు ప్రస్తుతం లేరు. పాసల్పూడిలో జరిగింది, తర్వాత మన నగరంలో చూసుకుంటే నగరంలో జరిగింది. దానికన్నా ఇది ఏం జరిగిందంటే అసలు విషయం ఉదయం 5 గంటలకి వాళ్ళు ఒక బాంబ్ బ్లాస్ట్ చేశారు. నాది ఊరు లక్కవరం. బ్లోఅవుట్కి 100 కిలోమీటర్ల దూరంలో మా హౌస్ ఉంది, 100 మీటర్లలోనూ. ఇక్కడ పొద్దున్న 5 గంటలకి ఒక బాంబు పేల్చడం జరిగింది. 100 మీటర్లో ఒక బాంబు పేల్చడం జరిగిన తర్వాత 11 గంటలకు కూడా ఒక బాంబు బ్లాస్ట్ చేసినప్పుడు భయంకరంగా గ్యాస్ పైకి వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత మేము అధికారులకి అందరికీ ఫోన్లు చేసి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా అందరూ చేయటం వల్ల అప్పుడు వాళ్ళందరూ కూడా ఎలక్ట్ అయినా కానీ ప్రజలు భయభ్రాంతులతో ఊర్లు ఊదులు ఎవరు కట్టుబట్టలతో ఇల్లులు తాళాలు లేకుండా ఎక్కడికాడు పారిపోయి ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నాము. అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ బాగా నిర్లక్ష్యం వదిలించి కనీసం వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏమీ ఇవ్వకుండా కనీసం మంచినీళ్ళు కూడా సప్లై చేయటం లేదు. ఇక్కడ పచ్చని కోనసీమని ఈ యొక్క ఓఎన్జీసీ వారు నాశనం చేస్తూ ఎప్పుడో 20 సంవత్సరాల కింద వేసిన రిగ్గు ఒక నెల క్రితం ఇక్కడ రిగ్గు వేసి ఈ రిగ్గుని బ్లాస్ట్ చేసినప్పుడు ప్రజల్ని ఎలక్ట్ చేయకుండా నిర్లక్ష్యంతో ఓఎన్జీసీ వారు చేశారు.
మేము 4 గంటల సేపు రెక్యూ టీం రావడం జరిగింది. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసి చేసినా కానీ వాళ్ళు రాకపోవడం జరిగింది. చాలా దుర్మార్గం. ఈ ఊరిని ముందుగా వస్తే అదుపు చేయొచ్చా? వాళ్ళు 2 గంటల సేపు గ్యాస్ లీక్ అవుతుంది తప్ప ఏమాత్రం ఫైర్ అవ్వలేదు. వాళ్ళు వెంటనే స్పందించుంటే ఎంత నష్టం జరిగేది కాదు. ఈ చెట్లు, ఈ కోనసీమ ఎంత పచ్చని చెట్లు కాలిపోవలసి కాదు. కేవలం ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం, దానికి తోడు లోకల్లో ఉన్న అధికారులు ఈ యంత్రాంగం కూడా పూర్తి నిర్లక్ష్యం. కనీసం ఇప్పుడు దాకా పట్టించుకోకుండా ప్రజలు ఏమైపోతున్నారో పట్టించుకోవట్లేదు. దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. దయచేసి మీ కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఈ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయండి. మెడికేషన్, వాళ్ళకి కావాల్సిన సమస్తం ఏర్పాటు చేసి పునరుద్ధరణలు ఇప్పుడు దాకా మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా పిల్లలు ఆకలితో అలమాటిపోతున్నారు. దయచేసి ఈ అధికారులను మేము హెచ్చరిస్తున్నాం. మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అవునండి, ఇది లక్కవర గ్రామంలో ఇసుమండ గ్రామానికి సరిహద్దు గ్రామంలో జరిగిన బ్లోఅవుట్. ఇది ఉదయం 12 గంటలకి ఇది బ్లోఅవుట్ జరిగిందని చెప్పేసి అన్నారు. జనాలు అయితే మాత్రం తీవ్ర భయాందోళన జరిపే కట్టుబట్టలతో మాత్రం నడి రోడ్డు మీద నడుచుకుంటే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజున లక్కవర గ్రామంలో కానీ లేకపోతే చుట్టుపక్కల గ్రామాలు కానీ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడుతుంది. ఇందాక కలెక్టర్ గారు వచ్చారు, అదేవిధంగా ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. మరి ఏం మాట్లాడుకున్నారో ఏం తెలియదు. ఇప్పుడే నేను ఒక ఓఎన్జీసీ ఆఫీసర్ని కూడా కలిశాను. ఏంటి పరిస్థితి అంటే, మేము మెజర్మెంట్ చేసుకున్నాం సార్, దీని పరిస్థితి మేము చెప్పలేం. ఫ్లూ టీమ్ అయితే దగ్గరలోకి రాలేదు. ఎవరు కూడా ఆ బ్లోఅవుట్ కంట్రోల్ అయితే కానీ మేము ఎవరు కూడా దాన్ని ప్రజెంట్ మేము చేయలేమండి. వాటర్ చేయడం, పంపింగ్ చేయడం, ఏం చేయడం అనేది తెలియలేదు. కానీ దాని ఇక్కడ తీవ్రమైన నష్టం. కోనసీమలో అయితే మాత్రం ఓఎన్జీసీ వాళ్ళు చేసే నిర్లక్ష్య వైఖరి చాలా దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా ప్రతిరోజు ఏదోటి చిన్న బ్లోఅవుట్ కనిపించడం, ఆ చిన్న గ్యాస్ లీకే కదా అనుకుంటున్నారు. కానీ ఈ రోజున విస్ఫోటానికి కారణం కేవలం ఓఎన్జీసీ వారి నిర్లక్ష్యం. గతంలో 2014 నగరంలో జరిగింది ఇష్యూ. ఇవాళ సుమారు అప్పుడు 22 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ కాంపెన్సేషన్ లేదు. ఏదో తాత్కాలికమైన కాంపెన్సేషన్ ఇచ్చారు. ఇవాళ పరిస్థితి ఏంటి అర్థం అవట్లేదు. కోనసీమలో ఇప్పుడు ఎక్కడ అడుగుపెట్టినా నిప్పులు గుంట్ల మీద నడుస్తున్నాం. ఇవాళ పరిస్థితి, మా పరిస్థితి ఏంటి? కోనసీమను ఖాళీ చేసామంటారా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ గ్యాస్ మీద కానీ పెట్రోల్ మీద కానీ ఆదాయం లబ్ధున్నారు కాబట్టి కనీసం ఇక్కడ కోనసీమలో సరైన సౌకర్యాలు కల్పించట్లేదు. ఇవాళ ప్రజలు భయంకర. సుమారు 2 గ్రామాలు 3 గ్రామాల నుంచి సుమారు 4,000 మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు, పిల్లలతో సహా. ఎక్కడున్నారు ఏంటో తెలియదు పరిస్థితులు ఏర్పడుతుంది. ఈ రోజున ఈ పరిస్థితికి కారణం ఓఎన్జీసీ వారి యొక్క నిర్లక్ష్య కారణం. ఫ్లూ సిమ్ అనేది వచ్చింది కానీ దగ్గరకి చేరలేదంట. ఎట్టి పని ఆ ఫైర్ జరిగితే ఏం చెప్తున్నారు ఎంతసేపట్లో? అది నేను ఇందాక ఆర్టీఓ గారిని అడిగాను, అదేవిధంగా ఓఎన్జీసీ అధికారులను కూడా అడిగాను. వాళ్ళు ఏం చెప్పినామంటే రేపు ఈవినింగ్ టైంకి మేము ఒక మెజర్మెంట్కి వస్తాం, అది ఎప్పుడు మేము కంట్రోల్ చేస్తాం అన్నది మేము చెప్పగలం. అంతే తప్ప మేము ఇప్పుడు మేము చెప్పలేం. ఆ ఫైర్ జరగాలి. మరి కోనసీమలో మాత్రం ప్రతి నిత్యం ఏదో చోట అక్కడ లీక్ అవుతుంది. మరి నిర్లక్ష్య వైఖరి. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద చర్య తీసుకోవాలి. కోనసీమలో ప్రజల్ని సురక్ష ప్రాంతాలను తరలించేయండి. ఎందుకంటే మేము ఇక్కడ బతకలేం. ఖాళీ చేస్తాం. ఎందుకంటే నీటి బొగ్గు అయిపోతున్నారు. ఇవాళ ప్రజలు ఎంతోమంది భయంకరమైన పరిస్థితులు ఉన్నది. మరి తగిన చర్య తీసుకోవాల్సింది కదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం. మరి ఇక్కడ చెప్పాలంటే నిజంగా అంతా చెప్పేది ఒకటే, కోనసీమలో ఈ సంఘటన జరగడానికి చాలా సేపటి వరకు గ్యాస్ మాత్రమే బయటకు వచ్చింది. అటువంటప్పుడు ఓఎన్జీసీ సిబ్బంది రెస్పాండ్ అయితే ఖచ్చితంగా బ్లోఅవుట్ జరిగేది కాదంటున్నారు. 11:30 గంటలకు గ్యాస్ రిలీజ్ అవ్వడం ప్రారంభించింది. 12:30 వరకు గ్యాస్ రిలీజ్ అవుతుంది తప్ప ఎక్కడ బ్లోఅవుట్ రాలేదు. కనీసం 1 గంటలో ఓఎన్జీసీ సిబ్బంది వెంటనే రియాక్ట్ అయితే ఖచ్చితంగా ఈ మంటలను అదుపు చేసి అసలు ఇంతవరకు బ్లోఅవుట్ వరకు రానిచ్చే పరిస్థితి ఉండదంటున్నారు. కేవలం ఓఎన్జీసీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇంత దారుణమైన పరిస్థితి తలెత్తుందంటారు. ప్రస్తుతానికైతే చుట్టుపక్కల 2 గ్రామాల్లో 3,000 మంది ఇతర ప్రాంతాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారని, ప్రస్తుతం ఇప్పటిదాకా ఫైర్ ఫైటింగ్ టీములు కానీ ఇతరత్ర ఎప్పుడు ఆపుతావు, ఎప్పుడు ఇది నిలుపు చేస్తారో కూడా స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదంటారు. అధికారులు అయితే రేపు సాయంత్రానికి దీని పరిస్థితిని అంచనా వేయగలం, ఎప్పటికీ దీన్ని ఆపగలమనే విషయాన్ని ఎదుమిద్దంగా చెప్పలేని స్థితి ఇక్కడ నెలకొందని, మొత్తం కోనసీమ అంతా కూడా ఇదే పరిస్థితుల్లో ఉందని, ఎప్పుడు బ్లోఅవుట్ సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో తాము బతికిడుస్తున్నామని వీళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. కవిత. హరీష్, గతంలో కూడా ఇలాంటి బ్లోఅవుట్ జరిగింది అని చెప్తున్న నేపథ్యంలో అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఇంత పెద్ద బ్లోఅవుట్ జరిగింది అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము.